హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో చిట్టినాడు చికెన్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీతో షేర్ చేస్తానండి. ఈ యొక్క రెసిపీ అనేది చాలా స్పైసీగా, చాలా కమ్మగా ఉంటుంది. అయితే దీనికోసం మెయిన్గా ఏంటంటే మనం చిన్న నీరుల్లిపాయలు ఉంటాయి కదా, వాటిని యూజ్ చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను నార్మల్ ఆనియన్స్తోనే మీకు ఎలా ప్రిపేర్ చేయాలనేది చూపిస్తాను. టేస్ట్ అయితే మాత్రం సేమ్గానే వస్తుంది. దీనికోసం నేను ఇక్కడ 1/2 kg వరకు చికెన్ అనేది తీసుకొని పసుపు ఉప్పు వేసి నీట్గా క్లీన్ చేసి ఈ సైజులో ముక్కలు అనేది కట్ చేసుకోండి. మీకు నచ్చినటువంటి సైజులో కట్ చేసుకున్న తర్వాత మనం 4 to 5 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది బాండీలో వేసుకొని అది బాగా మరిగిన తర్వాత మీడియం సైజ్ ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అయితే ఇక్కడ మనం మూత పెట్టి ఫ్రై చేసినట్లయితే కొంచెం తొందరగానే మనకి ఫ్రై అయిపోతాయి. అయితే ఇప్పుడు మసాలా ప్రాసెస్ ఏంటనేది చూద్దాం. ఈ మసాలా కోసం నేను 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 4 యాలకులు, 4 లవంగా, కొద్దిగా దాల్చిన చెక్క, 4 మిరియాలు వేసుకొని ఫైన్గా పౌడర్లా చేసి పక్కన పెట్టుకోవాలండి, రోస్ట్ చేసి. ఆ తర్వాత ఇక్కడ మన ఆనియన్స్ అనేవి చూస్తున్నారు కదా, మ్యాక్సిమం మనకి బాగా ఫ్రై అయినాయి. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ అల్లము, 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకొని ఈ యొక్క ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఇందులో కొద్దిగా 1/2 టేబుల్ స్పూన్ల వరకు పసుపు కూడా యాడ్ చేయండి. యాడ్ చేయడం వల్ల మనకి ఎటువంటి స్మెల్ అనేది ఉండదు. కొంతమందికి వెల్లుల్లి స్మెల్ పడదు. ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగా మనం క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి చికెన్ పీసెస్ని ఈ యొక్క ఆనియన్స్లో వేయండి. వేసి మనం కలపకుండా జస్ట్ మూత పెట్టి 5 to 6 మినిట్స్ పాటు దీన్ని మనం మగ్గనివ్వాలి. మగ్గనిచ్చినట్లయితే మనకి దీనిలో నుంచి వాటర్ అంతా కూడా ఈ విధంగా రిలీజ్ అవుతుంది. చూస్తున్నారు కదా, ఇలా రిలీజ్ అవుతుందో అప్పుడు మనం ఒకసారి కొంచెం గరిటతో కలుపుకోండి. కలుపుకున్న తర్వాత 1.5 టేబుల్ స్పూన్ల వరకు కూడా సాల్ట్ అనేది యాడ్ చేసేయండి. యాడ్ చేయడం వల్ల ఏంటంటే ఇంకా ఎక్సెస్ వాటర్ ఏదైనా ఉన్నట్లయితే ఆ వాటర్ కూడా మనకి ఈ యొక్క పీసెస్లో నుంచి రిలీజ్ అయ్యి పీస్ అనేది చాలా సాఫ్ట్గా కుక్ అవుతుంది. మళ్ళీ మూత పెట్టి 5 మినిట్స్ పాటు కుక్ చేయండి. కుక్ చేసుకున్న తర్వాత చూస్తున్నారు కదా, ఈ విధంగా మనకి ముక్క అనేది ఒక 50% వరకు కుక్ అయిపోతుంది. మీరు ఫోర్క్ పెట్టి ఒకసారి చెక్ చేసుకున్నట్లయితే ఈజీగా తెలుస్తుందండి. చాలా సాఫ్ట్గా కుక్ అయిపోతుంది. ఇలా కుక్ అయిన తర్వాత మనము ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలా పౌడర్ని ఇందులో యాడ్ చేయండి. తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు కారం వేసుకోండి. లేదు అనుకుంటే మీరు ఎండుమిర్చిని కూడా ఫ్రై చేసి పౌడర్లా ఫైన్గా పౌడర్ చేసుకొని కూడా యాడ్ చేయొచ్చు. యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని మళ్ళీ మూత పెట్టి 5 to 6 మినిట్స్ పాటు మనం ఫ్రై అనివ్వాలి. అయితే ఇక్కడ మనం ఏంటంటే సిమ్లో పెట్టుకోవాలండి స్టవ్ అనేది, లేకపోతే మనకి అడుగు పట్టే ఛాన్స్ అనేది ఉంటుంది. చూస్తున్నారు కదా, ఆయిల్ అంతా కూడా సెపరేట్ అవుతుంది. ఆయిల్ ఈ విధంగా సెపరేట్ అవ్వగానే మనకి పీస్ అనేది బాగా కుక్ అవుతుందని అర్థం. మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు మనం 1.5 టేబుల్ స్పూన్ల వరకు చికెన్ మసాలా, తర్వాత కొద్దిగా కొత్తిమీర యాడ్ చేయండి. మళ్ళీ మీకు టేస్ట్కి సరిపడ ఉప్పు సరిపోలేదు అనుకుంటే ఇంకొద్దిగా ఉప్పు అనేది యాడ్ చేయండి. నేను కరెక్ట్గానే యాడ్ చేశాను, అందువల్ల మళ్ళీ యాడ్ చేసుకోవడం లేదు. ఈ విధంగా చేసిన తర్వాత మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ మనం ఈ కొత్తిమీర అంతా కూడా ఈ యొక్క స్పైసెస్కి పట్టే విధంగా ఒక 5 మినిట్స్ కుక్ చేసి సర్వ్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ చికెన్ ఫ్రై అనేది ఒకసారి ఇంట్లో అందరికీ చేసి పెట్టండి, చాలా నచ్చుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కంపల్సరీ లైక్ చేయండి. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. హ్యాపీగా నా వీడియోస్ అన్నీ మీరు మిస్ అవ్వకుండా వాచ్ చేయొచ్చండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. టేక్ కేర్. బై బై ఫ్రెండ్స్.